ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు ఏమని నేను ఎక్కడైనా చర్చకు సిద్ధమంటారు ఇక మళ్ళీ అది చెప్పకుండా ఈ 42 మీద దృష్టి పెట్టండి ఈ 42 కోసం మీరు సీరియస్గా ఎఫర్ట్ పెట్టండి మేము పనిచేయడానికి మేము కూడా మద్దతు చేయడానికి బీసీ సమాజం అంతా ఇవాళ మేము ముందు వరుసలో ఉంటాం అలాగే అధ్యక్ష ఇక కొన్ని అంశాలు అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగంలోంచి మహిళలు ఈ 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నారు అధ్యక్ష ఇట్లా ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా ఒక టీవీ డిబేట్లో కూడా చెప్పిండు మీ అనుకున్నమా ఉప్పర్ షేర్వాని అందరు పరేషాన్ అని చెప్తా ఉన్నాడు ఇండియా టీవీ కాంక్లేవ్లో ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడిండు నిన్న సభలో కూడా మాట్లాడినట్టుండు సీఎం గారు నేనేమంటున్నా అధ్యక్ష ఈ మాట మనం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్తే మన కోట్లేద్దురా అధ్యక్ష మన గెలవనిద్దురా అప్పుడు తెలియదా మనకు నేనేమంటున్నా అధ్యక్ష ప్రజలు ఆశపడతారు అధ్యక్ష పెడతా అంటే తీసుకుంటారు కొడతా అంటే భయపడతారు అధ్యక్ష ప్రజలకు మనం ప్రజలకు ఆశ పెట్టి మీకు అన్ని చేస్తామనేటువంటి ఆశ పెట్టి తీరా ఇవాళ మా దగ్గర ఏమీ లేదు ఊపర్ షేర్వాని అందరు పరేషాన్ అంటే ఓట్లేసిన ప్రజలు ఎటు పోవాలి అధ్యక్ష 14 నెలలు గడిచిపోయింది ఒక టైం ఫ్రేమ్ అనేది ఉండాలిగా అధ్యక్ష ఈ బడ్జెట్ అయిపోయింది మళ్ళీ కొత్త బడ్జెట్ వచ్చింది ఈసారైనా గౌరవ మంత్రి గారు చెప్తాను పోయినసారి 9000 కోట్లు ఏదో బీసీల బడ్జెట్ అని పెట్టి ఎంతవరకు ఖర్చు పెట్టారో తెలియదు కానీ ఇప్పుడు చెప్తా ఉన్నా మనం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్నాం బీసీల కోసం ప్రతి ఏడాది బడ్జెట్లో 20,000 కోట్లు పెడతామని చెప్పుకున్నాం ఇందులో ఈసారి 20,000 కోట్లు సాధించమని చెప్పి మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అలాగే కామారెడ్డి డిక్లరేషన్ గురించి అధ్యక్ష కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టడం జరిగింది ఆ బీసీ డిక్లరేషన్లో అధ్యక్ష బీసీలకు అనేకమైనటువంటి వరాలు ప్రకటించారు 42% రిజర్వేషన్ ఇందులో కాంట్రాక్టులలో బీసీ కాంట్రాక్టర్లకు ఇస్తా అని చెప్పారు అధ్యక్ష మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి టెండర్లలో బీసీ కాంట్రాక్టర్లు ఈ ప్రభుత్వానికి ఎందుకు కనిపిస్తలేరు లేరా ఉన్నారా ఇక సప్లాన్ పెడతామని చెప్పారు అధ్యక్ష మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సప్లాన్ తీసుకొస్తామని చెప్పారు సప్లాన్ కాదు కేటాయించిన నిధులే ఖర్చు పెట్టినట్టు కనిపించట్లేదు అధ్యక్ష ఇక సపరేట్ ఎంబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీని తీసుకొస్తా ఉన్నారు సరే ఎంబీసీ అయినా బీసీ అయినా మా అన్ననే కాబట్టి మాకే ఇబ్బంది లేదు ఇదే కామారెడ్డి డిక్లరేషన్లో అధ్యక్ష ప్రతి మండలంలో బీసీ గురుకుల పాఠశాల పెడతామని చెప్పారు అదెటు పోయిందో ఎలక్షన్లు ఏది సొసైటీలకు ఎలక్షన్లు కండక్ట్ చేసి 10 లక్షల రూపాయలు ప్రతి సొసైటీకి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష అలాగే ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏకు తీసుకొస్తామని ఈ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు అధ్యక్ష యాదవులకు కుర్మలకు గౌడ్లకు మున్నూరు కాపులకు ఇట్లా అన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఆర్థిక స్వావలంబన తీసుకొస్తాం వాళ్ళ యువతకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఇందులో చెప్పడం జరిగింది అధ్యక్ష పద్మశాలిలకైతే మెగా పవర్ లూమ్ క్లస్టర్లు జగిత్యాల నారాయణపేటలో భువనగిరిలో ఏర్పాటు చేస్తామని చెప్పినాం జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టుకుంటామని చెప్పినాం ఈ సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టడానికి సర్వే సరిగా చేయడానికి ఖర్చు అయ్యేది గదే అధ్యక్ష కొత్తగా బడ్జెట్లు కేటాయించాల్సింది ఏమీ లేదు దాంట్లో ఇక విశ్వకర్మలకైతే టూల్ కిట్లు ఇస్తామని చెప్పినాం ఇవన్నీ బీసీ ప్రజలకు మనం హామీలు ఇచ్చి తీరా మన దగ్గర లేవు మనది ఊపర్ షేర్వాని అందరు పరేషాన్ అని చేతులు లేవడితే బీసీ ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళా ఇవాళ ప్రాజెక్టులకు అంచనాలు పెంచుకోవడానికి డబ్బులుంటాయి ప్రాజెక్టులకు కట్టుకోవడానికి అంచనాలు పెంచుకోవడానికి డబ్బులుంటాయి కానీ బీసీల దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ ఇవ్వడానికి ఊపర్ షేర్వాని అందరు పరేషాన్ అంటే ఎట్లా గవర్నర్ గారి ప్రసంగంలో
చాలా ఎవరు రెడీ చేసిరో డాక్యుమెంట్ చాలా తెలివిగా రెడీ చేసిరు, ఎవరికి దొరకకుండా చిక్కకుండా మంచిగా రాసుకొచ్చిరు ఇలా. కానీ రేపు పొద్దున పెట్టేటువంటి బడ్జెట్లో కూడా గౌరవనీయులు మంత్రివర్యులు మా అక్కకు చెప్తా ఉన్నా, అక్క బీసీ మహిళలకు కూడా మహిళా కోటాలో వాటా దక్కాలే. ఇవాళ మన లెక్కలేందో తెలుస్తా ఉన్నటువంటి సందర్భంలో ఈ అంశంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపాలి. 33% రిజర్వేషన్ మహిళలకు ఇస్తున్నప్పుడు అందులో ఎస్సీ మహిళలకు ఎస్టీ మహిళకు ఉంది కానీ బీసీ మహిళకు లేదు. బీసీ మహిళకు కూడా 33% రిజర్వేషన్లో పక్కా వాటా రావాలని చెప్పి ఈ సభలు తీర్మానం చేయాలని చెప్పి చెప్తా ఉన్నా. అధ్యక్ష, ఒకటైతే ఫైనల్ కంక్లూజన్ అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వే, కుల సర్వే మా బీసీ వర్గాలను మెప్పించలేకపోయింది. మా ముందున్నటువంటి 42% అనేటువంటి రిజర్వేషన్ అంశం ఇంకా సజీవంగా ఉంది కాబట్టి దానికోసమైనా 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయించడం కోసమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి. మళ్ళా అక్కడికి పోయి ఊపర్ షేర్వాణి అందరి పరిశాన్ అనకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రజలకు మరి ముఖ్యంగా బీసీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలని తమరి ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అలాగే ఈ ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేయించేటువంటి కార్యక్రమంలో భాగంగా బీసీ వర్గాలుగా మేమందరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటాం. మేమంతా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ అవసరం పడ్డా మేమంతా తోడ్పాటును అందిస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలకేం పంచాయతీ లేదు, గొడవలేం లేవు. వచ్చిందల్లా కులగణన దగ్గరే, లెక్కలు తక్కువ చూపడం వల్లనే వచ్చిందనేది వాళ్ళ పక్కాగా అర్థమవుతా ఉంది. అధ్యక్ష, ఎన్నో రకాలుగా ఈ లెక్కలు తప్ప అనేది వాళ్ళ డాక్యుమెంట్ ద్వారా బయటపడ్డ తర్వాత కూడా వితండవాదం చేసి ఇంకా ఇవి కరెక్ట్ ఉన్నాయి, చర్చకి ఎవరు వచ్చినా సరైనటువంటి మాటలు ఇక బంద్ చేసి 42% మీద దృష్టి పెట్టమని రాష్ట్ర ప్రభుత్వానికి తమరి ద్వారా సూచన చేస్తున్న అధ్యక్ష. ధన్యవాదాలు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.